అని మోడీ గారు అమిత్ షా ఇద్దరు చెప్పారు. ఎంపీలు బయట పట్టి కట్టేసి పట్ట తీసుకెళ్లి బయట పారేసి బిల్లు పాస్ చేసామన్నారు. అదే పద్ధతి అని వాళ్ళు అడిగారు కాంగ్రెస్ని. వాళ్ళిద్దరూ ఫుల్ సపోర్ట్లో ఉన్నారు. ఆ రోజు జరిగింది నేను చెప్పిన మాటల కన్నా పెద్ద మాటలతోటి లోక్సభలో రాజ్యసభలో రెండు సభల్లోనూ చాలా గట్టిగా చెప్పారు. నేను అవి కూడా వెంటనే తీసి కోర్టులో వేశాను. అందుకని మీరు వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో, మన రిలేషన్స్ పాడవుతాయేమో అనుకోకలా. వాళ్ళు అన్న మాటలే, వాళ్ళ అన్న మాటలను బట్టే మీరు వెళ్ళండి. కానీ దీనివల్ల ఏంటంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు, ఇప్పుడు మనం ఏమి ఆంధ్ర తెలంగాణ కలిపోయింది అన్నది కూడా మనం ఇన్సిస్ట్ చేయట్లే. కనీసం అందులో ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే పెట్టారో అది ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. పార్లమెంట్లో క్వశ్చన్కి ఆన్సరే చెప్పేశాడు, మాకేం లేదండి మధ్యవర్తిత్వం, మేము మిమ్మల్ని అడగగలం తప్ప ఇది చెయ్యాలి అని మేము అనలేమని. అంటే ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే పవరు కేంద్రానికి ఉందా రాష్ట్రాలకు ఉందా? పార్లమెంట్లో చేసిన యాక్ట్. ఇటీవల ఏదో డీలిమిటేషన్ మీద సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మన సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్పారు. ఏమనంటే నిజమే, ఇన్నేళ్ళు అయిపోయింది, వాళ్ళ కోరికలు ఏం తీరట్లేదు, వీళ్ళు కోర్టుకు రావడం సమంజసమే, కానీ కాశ్మీర్తో దీన్ని పోల్చడం కరెక్ట్ కాదు. కాశ్మీర్లో డీలిమిటేషన్ ఎలా చేస్తున్నారండి? ఆంధ్ర తెలంగాణలో ఎందుకు చేయట్లేదు? ఆంధ్ర తెలంగాణలో చేయాలని డైరెక్ట్గా యాక్ట్లోనే పెట్టారు సెక్షన్ 26లో. మాకు చేయకుండా కాశ్మీర్కి ఒక్కదానికి ఎలా చేస్తున్నారని అడిగినప్పుడు కేంద్రం వారి సింపతి డైరెక్ట్గా అన్నారు, మీ సెంటిమెంట్ మాకు అర్థమైంది, మీ సెంటిమెంట్ అని తప్పు అని కూడా మేము అనలేము, కానీ కాశ్మీర్ వేరు, ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు. ఎందుకంటే కాశ్మీర్ వాళ్ళు కోర్టుకు వెళ్ళి బోల్డ్ ఫైట్ చేశారు. మన వాళ్ళు ఎవడు వెళ్ళాడు? నేను ఎక్కడ సరిపోతాను? దయచేసి ఒక్కసారి కోర్టులో పెద్ద ప్లేడని ఎవరన్నా కన్సల్ట్ చేసుకుంటుండే ఈ రాష్ట్రానికి మహోపకారం చేసిన వాళ్ళు అవుతారు. ఏదో నాకు అర్థం కాదు ఎందుకు మిమ్మల్ని ఇంతకుముందు ఒప్పుకున్నది. పోనీ ఇంతకుముందు అయితే కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు చెప్పారు నాకు, ఎన్నిగా అయిపోయింది వదిలే అని. అయితే ఆ పార్టీలు ఎప్పుడు అధికారంలోకి రాలే. మీరు అధికారంలోకి రాకముందు అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే చెప్పాడు, నోనో దీన్ని వదిలే సమస్య లేదని. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఆయన ఆశ్చర్యపోయాడు. పార్లమెంట్ రికార్డ్ అంతా చదివి ఇదేంటిది ఇలా జరిగితే ఎందుకు వదిలేసాం మనం అని. సో ముఖ్యంగా ఈవేళ నేను ప్రెస్ మీట్ పెట్టింది 18 ఫిబ్రవరి 2014 మన